ప్రైజెస్ అన్ని రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇవి లాంగ్ స్క్రూస్. ఇవి ఏవైతే పైప్స్ ఉన్నాయి, పైప్స్ అన్ని కూడా ముందు కింద పరిచయాలన్నమాట. లవ్ సింబల్ ఎలాగైతే వస్తుందో. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ డెకరేషన్స్ అండ్ గిఫ్ట్స్. ఈ రోజు డే 1 ఆఫ్ డే 100 ఛాలెంజ్. ఈ రోజు మన ప్రొడక్ట్ ఏంటంటే హార్ట్ షేప్ అనమాట. బెలూన్ డెకరేషన్స్ కోసం వాడతారు. 7 feet అనేది వస్తుంది. యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఆల్రెడీ వీడియోస్ అనేవి చేసాం. బట్ యూట్యూబ్ లో ఇప్పుడు ఎందుకు చేస్తాం అంటే చాలా మంది మనకి దీన్ని ఫిట్టింగ్ వీడియో అడిగారు అనమాట. ఎందుకంటే చాలా మంది మనకు ఆర్డర్ చేస్తున్నారు కానీ ఫిట్టింగ్ చేయలేకపోతున్నారు. ఈజీ ప్రాసెస్ బట్ చేయలేకపోతున్నారు. నేను మీకు ఇప్పుడు ఇది ఫిట్టింగ్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి మాన్యువల్ అనేది వస్తుంది అనమాట. ఎలా ఫిట్ చేయాలి, అసలు ఏడేట్ ఐటమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇందులో వస్తుంది క్లియర్ గా. ఇదంతా ఉంటుంది, ఎలా ఫిట్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ చాలా మందికి తెలియట్లేదు ఎలా ఫిట్ చేయాలనేది. ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తాను చూడండి. మనకి ఇవన్నీ కూడా పార్ట్స్ అనమాట, ఎలాగైతే ఫిట్ చేయాలనేది. ఇవి 4 స్క్రూస్. ఇవన్నీ కూడా ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది చూసి మీరు ఒకరు చేస్తే ఈజీగానే చేయొచ్చు. బట్ ఇది చూసి నేను చేయను, మీకు ఇంకా ఈజీ ప్రాసెస్ అనేది చెప్తాను ఎలా చేయాలనేది. అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేను చెప్పే ప్రాసెస్. మీరు ఒకవేళ ఫాలో అయితే నేను ఇప్పుడు ఏదైతే ఫిట్ చేస్తానో చూడండి క్లియర్ గా. ఫస్ట్ చూడండి, మనకి 4 స్క్వేర్ పైప్స్ అనేవి తీసుకోవాలి. చూసారా, లాంగ్ స్క్రూస్ అనేవి 4 ఇచ్చారనమాట ఇన్ బాక్స్ లోనే. చూడండి, ఇవి లాంగ్ స్క్రూస్. ఇవి ఎలా ఫిట్ చేయాలంటే చూడండి, ఇక్కడ చూసారా మీకు లోపల స్క్రూ అనేది ఎలా ఫిట్ చేయాలనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. మీకు ఇప్పుడు నేను దీన్ని ఫిట్ చేస్తాను చూడండి. చూసారా, ఇక్కడ హోల్ ఉంది చూసారా, ఇటు సైడ్ హోల్ ఉంది, ఇటు సైడ్ స్క్రూ ఉంది. ఇలాగ మనం పెట్టాలన్నమాట. అంటే ఈ హోల్ నుంచి దీన్ని ఇలా పంపించి మనం దీన్ని స్క్రూ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే సరిపోద్ది. మీరు అలాగే ఇప్పుడు మీరు 4 sides చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు నేను మీకు ఈజీ ప్రాసెస్ అనేది చెప్తాను ఎలా చేయలేటన్నది. ఇప్పుడు ఇవి ఏవైతే పైప్స్ ఉన్నాయి, పైప్స్ అన్ని కూడా ముందు కింద పరిచయాలన్నమాట. లవ్ సింబల్ ఎలాగైతే వస్తుందో అలా పరిచిన తర్వాత మీకు ఒక లవ్ సింబల్ అనేది వస్తున్నట్టు మీకు తెలుస్తుంది. దాని తర్వాత మీరు ఫిక్సింగ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు పైప్స్ అనేవి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కిందన ముందు లవ్ సింబల్ అనేది చేసుకుంటాను. అసలు లవ్ సింబల్ షేప్స్ ఏ పైప్స్ పెడితే అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. చూడండి, చూసారా, ముందు ఈ 2 పైప్స్ ఉన్నాయి కదా, ఈ 2 పైప్స్ అనేవి దీనికి ఫిట్ అవుతాయి అనమాట. ఇది కూడా దీనికి ఫిట్ అవుతుంది. ఇది ఫిక్స్ చేసాను చూసారా, ఈ 2 పైప్స్ కి ఇది ఫిక్స్ చేశాను. అండ్ ఈ చిన్న 2 పైప్స్ కూడా ఇది ఫిక్స్ చేశాను నేను. ఇప్పుడు మనకి లవ్ సింబల్ కి కింద వచ్చే వి అనేది ఫామ్ అయింది అనమాట. ఇప్పుడు దీనికి తర్వాత నుంచి ఏదైతే ఎలా ఫామ్ అవుద్దో అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూసారా, ఈ పైప్ అనేది ఇక్కడ వస్తుంది. సేమ్ అలాగే ఇట్ సైడ్ ఈ పైప్ అనేది వస్తుంది. దీని తర్వాత చూడండి ఇది వస్తుంది. దీని తర్వాత ఇది వస్తుంది. ఇప్పుడు నేను దీనికి అసెంబ్లీ చేసి చూపిస్తాను చూడండి. అంటే డైరెక్ట్ గా స్టాండ్ ఫిట్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఫిట్ చేయాలో. ఫస్ట్ మనం ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ని తీసుకొని సెంటర్ లో పెట్టుకొని ఈ పార్ట్ ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో దీన్ని ఫిక్స్ చేసేయాలి. చూసారు కదా, మొత్తం కిందకి దాకా దింపేయాలన్నమాట. చూడండి, ఇది బేసిన్ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 పైప్స్ ఏంటి, ఇది నెక్స్ట్ పైప్ అనేది దీనికి ఇలా పుషింగ్ సిస్టమే ఇలా ఫిక్స్ చేసేయాలి. దీన్ని నెక్స్ట్ పైప్ అనేది ఇది కూడా ఇలా ఫిక్స్ చేసేయాలి. చూసారు కదా, దీని తర్వాత ఈ పార్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ. దీని తర్వాత ఈ పార్ట్ ఫిక్స్ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఈ షేప్ అనేది వచ్చింది. దీని తర్వాత ఈ పార్ట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ పార్ట్ ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హార్ట్ షేప్ వచ్చిందని అనుకుంటున్నాను. దీని తర్వాత ఇది ఫిక్స్ చేసుకోవాలి.
దీని తర్వాత నెక్స్ట్ వన్ ఫిక్స్ చేసుకోవాలి ఏదైతే ఇది ఉందో. ఇప్పుడు చూస్తారు కదా లవ్ సింబల్ అనేది. ఇప్పుడు ఈ ఉంది కదా ఈ చిన్నది, దీన్ని ఫిట్ చేయాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. చూడండి దీనికి హోల్ అనేది లేదు, హోల్ లేని వీ కట్ అంటే హోల్ లేని వీ పీస్ అనేది, అంటే ఇది చిన్నది, ఇది పైన వస్తుంది. హోల్ ఉన్న వీ పీస్ అనేది పెద్దది, ఇది కింద వస్తుంది అనమాట. మీకు ఇది ఈజీగా అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను ఇది. ఓకే, దీన్ని ఇలా టైట్ ఫిక్స్ చేస్తారు కదా. ఇప్పుడు దీన్ని టైట్ ఫిక్స్ చేస్తారు. ఓకే, ఇది ఇప్పుడు ఫిట్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక సైడ్ ఓపెన్ చేయాలన్నమాట. ఒక సైడ్ ఓపెన్ చేస్తేనే మీకు అవుతుంది. చూడండి ఇప్పుడు ముందు దీన్ని ఫిట్ చేసుకుందాం. మనం ఫిట్ చేసేసి దీన్ని టైట్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ షేప్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం దూరదు అనమాట, ఎందుకంటే మీరు మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుద్ది. అందుకే ఇది ఎంత తక్కువ సార్. చూసారు కదా, ఇది మొత్తం దూరట్లేదు, అంటే ఎంత ప్రెస్ చేసినా కూడా ఇది మొత్తం దూరట్లేదు. చూసారా, ఎందుకంటే ఇది మళ్ళీ మీరు తీయాలి కాబట్టి మొత్తాన్ని ఫిక్స్ అయిపోతే మళ్ళీ మీరు తీయలేరు. అందుకే ఇది ఇంతవరకు అవుద్ది అనమాట. ఇది ఇంతవరకు మీరు పెట్టుకున్నాక మొత్తం డెకరేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకళ్ళు రీఅసెంబుల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు లాగాలి. అందుకే ఇది మొత్తం ఫిట్ అవ్వదు. చూసారు కదా ఫ్రెండ్స్, లవ్ సింబల్ అనేది ఎలాగొచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది దగ్గర 6.5 to 7 feet అనేది వస్తుంది. ఇది మీకు మేజర్ గా బెలూన్ డెకరేషన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. చూసారు కదా హార్ట్ షేప్ అనేది ఎలా వచ్చిందో. ఇది మీకు బేస్ అనేది హెవీగా ఉంటుంది అండ్ పైప్ సిస్టమ్ ఉంటుంది అనమాట. బెలూన్స్ కూడా అంత త్వరగా డ్యామేజ్ అవ్వవు. దీంట్లో బెలూన్ డెకరేషన్స్ ఎలాగైతే ఉంటాయో నేను ఎగ్జాంపుల్ కొన్ని ఫొటోస్ చూపిస్తాను మీకు. ఆ ఫొటోస్ లో చూడవచ్చు ఎలాగైతే వస్తుందో ఈ బెలూన్ డెకరేషన్ అది. చూసారా ఫ్రెండ్స్, షేప్ అనేది ఎలా వచ్చిందో, ఎగ్జాక్ట్ లవ్ సింబల్ అనేది వచ్చింది. మీరు దీన్ని ఇంకా కరెక్ట్ గా ఫిట్ చేసుకుంటే ఇంకా షేప్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా బెలూన్ డెకరేషన్స్ లో లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ డెకరేషన్స్ లో వాడతారు. ఈజీగా ఉంటుంది అనమాట. మీరు క్యారీ చేసుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు అండ్ ఆల్సో ఒక బాక్స్ లో కూడా పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అంతా రీఅసెంబుల్ చేసుకుని మళ్ళీ అసెంబుల్ చేసుకోవచ్చు సైడ్స్కి వెళ్ళి. ఇవన్నీ కూడా నట్ సిస్టమ్ ఉంటుంది అండ్ పుషింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇవంతా కూడా పుషింగ్ సిస్టమ్. ఇలా పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది, పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇవంతా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ లో దీని ప్రైజెస్ అనేవి ఏవి రివీల్ చేయలేదు అనమాట. బట్ ఇప్పటి నుంచి నేను యూట్యూబ్ లో మీకు ప్రైజెస్ అనేవి రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ది ప్రొడక్ట్ ప్రైస్ ఏంటంటే 2200 రూపీస్ అనమాట. ఒకవేళ ఈ ప్రొడక్ట్ మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి అండ్ ఇలాగే కొత్త ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, మాకు ఫాలో చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.